ఇలాంటి మిస్టేక్ చేసిన వాళ్ళ దగ్గర నుంచే నేను ఇన్ఫర్మేషన్ తీసుకుని ఈ వీడియో చేస్తున్నాను. ఇలాంటి మిస్టేక్స్ ఇంటర్వ్యూ టైప్ లో అసలు చేయకుండా ఉంటారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎన్ఎస్ టెక్ లైవ్. సో ఈ రోజు ఈ వీడియోలో మీరేం నేర్చుకుంటారంటే, అసలుకి ఇంటర్వ్యూకి వెళ్లే ముందు ఆర్ ఇంటర్వ్యూ జరిగేటప్పుడు ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా ఉండాలో ఈ వీడియోలో మీరు కంప్లీట్ గా నేర్చుకుంటారు. ఈవెన్ ఇట్ ఈస్ ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్, వర్చువల్ ఇంటర్వ్యూ అయినా అవ్వచ్చు, ఆఫ్లైన్ ఇంటర్వ్యూ అయినా అవ్వచ్చు. కానీ ఇలాంటి మిస్టేక్స్ మాత్రం అస్సలు చేయమాకండి. మీరు వీడియోలోకి వెళ్లే ముందు లైక్ బటన్ మీద ఒక లైక్ కొట్టేసాము. మన ఛానల్ కి మీరే ఫస్ట్ టైం అయితే మన అకౌంట్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టేసుకోండి. ఎందుకంటే మీకు స్టూడెంట్ రిలేటివ్ కంటెంట్ చాలా అంటే చాలా వస్తా ఉంటాయి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోతామా. నేనైతే కొన్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాను, ఇలాంటి మాత్రం అసలు చేయమాకండి మీరు. సో ఫస్ట్ వన్ వచ్చేలోకి డ్రెస్ కోడ్ అనమాట. డ్రెస్ కోడ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఫస్ట్ మన ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత వాళ్ళు మెయిన్ చూసేది ఏంటంటే డ్రెస్ సెన్స్ అనేది ఎలా ఉందని క్లియర్ గా చూస్తారు. ఎందుకంటే అదే ఫస్ట్ ఇంప్రెషన్ అనమాట మనకి. ఒకవేళ బాయ్స్ అయితే ఫార్మల్ డ్రెస్ వేస్తానికి అయితే ట్రై చేయండి. అండ్ ఫార్మల్ షూస్ కూడా చాలా వరకు 50% మెంబర్స్ ఇక్కడే రిజెక్ట్ అవుతూ ఉంటారు. మెయిన్ ఏంటంటే డ్రెస్ కోడే ఉండాలి. అందుకని దీన్ని ఫస్ట్ ప్రయారిటీ గా చూపించారు. ఇంకా ఏమేం చేయకూడదు, అవాయిడ్ ది టీ షర్ట్స్ అనేది అవాయిడ్ చేయండి. కొంతమంది ఏంటంటే ఆఫ్లైన్ వచ్చి ఫార్మల్స్ డ్రెస్ వేసుకెళ్తారు, ఓకే. కానీ కొంతమంది వర్చువల్ గా ఆన్లైన్ లో జరిగేటప్పుడు టీ షర్ట్స్ అనేది వేసుకుంటా ఉంటారు. దాన్ని అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఏదైనా ఇంటర్వ్యూ ఫస్ట్ చూసేది ఏంటంటే మన డ్రెస్ సెన్స్. ఎందుకంటే మన స్కిల్స్ ఏం చెప్పక ముందే తను ఫస్ట్ చూసేది ఏంటి, మనల్ని చూస్తాడు. మనం చూసాడంటే మన డ్రెస్ ఎలా ఉందో కూడా చూస్తాడు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి హెయిర్ అనేది మంచి ఫార్మల్ గా కట్ చేయించుకోండి. కొంతమంది ఏంటంటే లాంగ్ హెయిర్ పెంచుకుంటారు. సమ్ టైమ్స్ ఇంటర్వ్యూకి అలాంటివి నచ్చవు. దానివల్ల మీకు రిజెక్ట్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. కొబ్బరి రాసి నీట్ గా చేసుకోండి ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు. నెక్స్ట్ వన్ వచ్చేలోకి గెటం చాలా మంది ఎక్కువ పెంచుతూ ఉంటారు. సమ్ టైమ్స్ ఇంటర్వ్యూకి ఇలాంటివి నచ్చవు. మాక్సిమం కేసెస్ లో కూడా దీని ద్వారా కూడా రిజెక్ట్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. ఒకవేళ ఇంటర్వ్యూకి వెళ్లే ముందు క్లీన్ గా షేవ్ చేసుకుని మరి అలాంటి ఇవన్నీ ఒక పార్ట్ అనమాట. నెక్స్ట్ పార్ట్ కి అయితే వెళ్దాం. నెక్స్ట్ వన్ వచ్చేలోకి స్మైల్ త్రూ అవుట్ ది ఇంటర్వ్యూ. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే స్మైల్ అనమాట. తర్వాత ఇప్పుడు డ్రెస్ కోడ్ అయితే సెట్ అయిపోయింది, ఫార్మల్ గా రెడీ అయ్యి వెళ్ళిపోయావు. తర్వాత ఏంది, ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు ఒక స్మైల్ అనేది మెయింటైన్ చేయండి. త్రూ అవుట్ స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు ఒక స్మైల్ అనేది మెయింటైన్ చేయండి. స్మైల్ అనేది మెయింటైన్ చేయడం వల్ల ఇంటర్వ్యూకి ఒక పాజిటివ్ మైండ్ అయితే ఉంటుంది మీవేనా. దానివల్ల హైరింగ్ చేసుకునే ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ వన్ కాన్ఫిడెంట్ గా ఉండటం. అటు ఓవర్ కాన్ఫిడెంట్ కూడా ఉండకూడదు. ఎందుకంటే సమ్ కేసెస్ లో కూడా ఓవర్ కాన్ఫిడెంట్ వల్ల రిజెక్ట్ అయిన సిచ్యువేషన్స్ కూడా చాలా ఉన్నాయి. సో ప్రాపర్ స్మైల్ అనేది మెయింటైన్ చేయండి. గుడ్ గా కమ్యూనికేట్ అవడానికి ట్రై చేయండి ఇంటర్వ్యూతో. ఫస్ట్ వన్ వచ్చేకి డ్రెస్ కోడ్ అనేది ప్రాపర్ గా మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేకి ప్రాపర్ స్మైలింగ్ అనేది మెయింటైన్ చేయాలి త్రూ అవుట్ ది ఇంటర్వ్యూ. తర్వాత వచ్చేకి ఏంటంటే ఇది చాలా వరకు హెచ్ఆర్ రౌండ్ ఉన్నప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతా ఉంటారు. నెవర్ సే నో ఇన్ ఇంటర్వ్యూ. ఇక్కడ వచ్చినప్పుడు ఏంటంటే ఇంటర్వ్యూ అడుగుతారు, ఆర్ విల్లింగ్ టు రీలొకేట్ అని అడుగుతూ ఉంటారు. ఇలాంటి సిచ్యువేషన్ లో నో అనేది మాత్రం చెప్పమాగండి. ఇన్ కేసు మీరు నో అయితే చెప్తే జాబ్ వచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువ ఉంది. ఎందుకంటే ఇప్పుడు యాక్సెంచర్ కంపెనీలో ఒక్క హైదరాబాద్, బెంగళూరులోనే కాదు, ఇంకా చాలా అంటే చాలా చోట్ల ఉన్నాయి. వాళ్ళకి ఎక్కడైతే ఓపెనింగ్స్ అయితే ఉంటే అక్కడ మిమ్మల్ని ప్లేస్ చేయడానికి ట్రై చేస్తారు. మీరు నో అయితే చెప్పారైతే పర్టికులర్ ప్లేస్ అనేది సెలెక్ట్ చేసుకున్నారు అనుకో, ఆ ప్లేస్ లో అయితే వేకెన్సీస్ లేకపోతే మిమ్మల్ని రిజెక్ట్ చేసే అవకాశాలు అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. సో ఇలాంటి నో అనేది మాత్రం అసలు చెప్పమాకండి, ఓకేనా. నెక్స్ట్ వన్, దీంట్లోనే ఇంకో పాయింట్ వచ్చేది ఏంటంటే విల్ యూ బీ ఏబుల్ టు వర్క్ ఆన్ ది వీకెండ్స్. దీని కూడా నో అనేది చెప్పమాకండి. సమ్ టైమ్ ప్రాజెక్ట్ అనేది తొందరగా కంప్లీట్ చేసేటప్పుడు ఇన్ కేసెస్ వీకెండ్స్ లో కూడా సాటర్డే సండేస్ కూడా వర్క్ పెడతా ఉంటారు. అలాంటి టైంలో మీరు చేస్తారా చేయరని అడుగుతారు. ఇలాంటి సిచ్యువేషన్ లో అడుగుతారు, మీరు చేస్తానని చెప్పండి. ఒకవేళ చేయనని చెప్తే కూడా ఒక బ్యాడ్ ఇంప్రెషన్ అయితే పడుతుంది మీద. నో అనేది మాత్రం చెప్పమాకండి. తర్వాత పాయింట్ వచ్చేటప్పుడు ఏంటంటే కెన్ యూ వర్క్ అండర్ ప్రెజర్. సో ఇది కూడా మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ప్రెజర్ అనేది ఏ కంపెనీలో అయినా ఉంటుంది. మన వర్క్ ని బట్టి చాలా ఒక్కోసారి ఓవర్లోడ్ అయిపోయింది. వర్క్ అనేది ఎక్కువ అవడం వల్ల మనకి ప్రెజర్ అనేది ఎక్కువ అవుతా ఉండేది సమ్ టైమ్స్. అది కూడా సిచ్యువేషన్ బట్టి. అలాంటి టైంలో మీరు వర్క్ చేయగలరని అడుగుతూ ఉంటారు ఇంటర్వ్యూలు. దీన్ని కూడా
ఎస్ చెప్పండి. ప్రెజర్ అనేది ఏ కంపెనీలోనే ఉండిద్ది, కానీ మనం దాన్ని హ్యాండిల్ చేసే విధానంలో ఉండిద్ది. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి కెన్ యూ స్పెండ్ ది మోర్ దెన్ 8 hours ఆన్ ది వీకెండ్ ఆర్ డే. ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఏంటంటే 8 hours అని చెప్తారు. ఒక్కోసారి ఏంటంటే వర్క్ వల్ల 9 hours అవ్వచ్చు, 10 hours అవ్వచ్చు. సో ఇలాంటి కేసెస్ జరుగుతూ ఉండేది ప్రతి కంపెనీలో. సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. దీనికి ఆన్సర్ వచ్చేలకి నో మాత్రం చెప్పమాకండి, ఓకేనా? ఈ పార్ట్ అయితే అయిపోయింది. ఫస్ట్ వన్ వచ్చేలకి ఏంటి, డ్రెస్ కోడ్, ప్రాపర్ డ్రెస్ కోడ్ అనేది మెయింటైన్ చేయాలి. సెకండ్ వన్ వచ్చేలకి స్మైల్ అనేది మెయింటైన్ చేయాలి. థర్డ్ వన్ వచ్చేలకి నో అనే వర్డ్ మాత్రం అసలు చెప్పమాకండి మీ నోట్ నుంచి. ఇప్పుడు ఫోర్త్ వన్, లాస్ట్ అండ్ ఫైనల్ గా, డోంట్ సే ఎనీ టాపిక్ ఆఫ్. ఏంటంటే ఇప్పుడు ఇంటర్వ్యూయర్ ఏదైనా మిమ్మల్ని క్వశ్చన్ అడిగినప్పుడు మీరు దానికి సగం ఆన్సర్ మాత్రం చెప్పమాకండి. ఏదైనా కంప్లీట్ గా ఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. సపోజ్ ఇప్పుడు ఊప్స్ కాన్సెప్ట్ లో ఇన్హెరిటెన్స్ గురించి అడిగారు. వాట్ ఈస్ ఇన్హెరిటెన్స్ అని అడిగారు. దాంట్లో ఇన్హెరిటెన్స్ గురించి చెప్తున్నారు. తర్వాత దాని టైప్స్ పార్ట్స్ ఉన్నాయి కదా, వాటికి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానికి ట్రై చేయండి. దీనివల్ల ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్ లో హైరింగ్ చేసుకోవడానికి అవకాశం తొందరగా ఉంది. అప్పుడు ఇంటర్వ్యూ అర్థమైంది, ఓహో దీనికి నాలెడ్జ్ బాగానే ఉంది, దీన్ని హైరింగ్ చేసుకుంటే మనకి ఎలా అయినా మనకు వర్తే అని చెప్పి అనిపించింది. అలాంటి అవకాశాలు ఉంటాయి. సో మిమ్మల్ని హైరింగ్ చేసుకోవడానికి 100% ఛాన్సెస్ ఉంటాయి. ఏదైనా ఆఫ్ చెప్తానికి మాత్రం ట్రై చేయమాకండి. ఏదైనా కంప్లీట్ గా ఫుల్ గా ఇన్ డెప్త్ గా ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా? మళ్ళీ చెబుతున్నా, మొత్తం 4. ఫస్ట్ వన్ వచ్చేకి డ్రెస్ సెన్స్, డ్రెస్ కోడ్ అనేది కరెక్ట్ గా మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేకి స్మైల్ అనేది ఫస్ట్ దగ్గర నుంచి, ఇంటర్వ్యూ స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు స్మైల్ అనేది, ప్రాపర్ స్మైల్ అనేది మెయింటైన్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేకి నెవర్ సే నో. నో అనే వర్డ్ మాత్రం అసలు చెప్పమాకండి. ఇంటర్వ్యూయర్ ఏదైనా అడిగినప్పుడు నో అనే వర్డ్ మాత్రం అసలు చెప్పమాకండి. ఏదైనా చెప్పేటప్పుడు పూర్తిగా చెప్పండి, ఆఫ్ చెప్పమాకండి. దానివల్ల ఏంటంటే బ్యాడ్ ఇంప్రెషన్ పడే అవకాశాలు ఉన్నాయి. ఈ 4 ఇలాంటి మిస్టేక్స్ మాత్రం అసలు చేయమాకండి. ఇలాంటి మిస్టేక్ చేసిన వాళ్ళ దగ్గర నుంచే నేను ఇన్ఫర్మేషన్ తీసుకుని ఈ వీడియో చేస్తున్నా. సో అర్థం చేసుకోండి, యాక్సెంచర్ అనే కంపెనీ అనేది వరల్డ్ మొత్తం మీద జరుగుతూ ఉండిద్ది. ఇంటర్వ్యూ ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉండిద్ది. ఈ వీడియో ఓన్లీ యాక్సెంచర్ కంపెనీకే కాదు, మీరు ఏ కంపెనీకి వెళ్ళినా కూడా ఇలాంటివే జరుగుతూ ఉంటాయి. చాలా యూస్ఫుల్ అవుతుంది. వీలైతే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయి. ఎవరైనా ఇంటర్వ్యూ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఫుల్ గా యూజ్ చేసి ఇలాంటి మిస్టేక్స్ చేయకుండా ఉంటారు. ఇలాంటి మిస్టేక్స్ ఇంటర్వ్యూ టైప్ లో అసలు చేయకుండా ఉంటారు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అవుతుంటే మన అకౌంట్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టేసుకోండి. ఈ వీడియోకి ఒక చిన్న లైక్ బటన్ మీద లైక్ చేసేసాను. నీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ అంతా ఖాళీగా ఉంది, కామెంట్ చేసేసి నీకు రిప్లై ఇస్తానికి చాలా మంది ఉన్నారు. దాంట్లో నేను కూడా ఒకడిని. తర్వాత నెక్స్ట్ వీడియోలో రియల్ టైం ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇన్ యాక్సెంచర్, రియల్ టైం క్వశ్చన్స్ ఎలా అడుగుతారో ఆ క్వశ్చన్స్ 3 members దగ్గర నుంచి కలెక్ట్ చేశాను. అవి నెక్స్ట్ వీడియోలో వస్తాయి. ఆ వీడియో కావాలంటే మన అకౌంట్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టేసుకున్నామా, ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తే ఫస్ట్ నోటిఫికేషన్ నీకే వచ్చేసింది. ఇంకా మన యూట్యూబ్ ఛానల్ లో చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చెక్అౌట్ చేసేసి.